హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్, నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి మన సమస్య తెలిస్తే చాలు, మా కష్టాన్ని తెలిస్తే చాలు, మాకు ఏదైనా సహాయం కావాలి అంటే పవన్ కళ్యాణ్ గారి వైపే చూస్తున్నారు. ఎందుకో తెలీదు, ఏంటో వాళ్ళ కష్టాల్లో ఆయన నిలబడతాడు, ఆయన సహాయం చేస్తాడు అని. ఆఖరికి ఆ ఊరి సమస్య అయినా, వాళ్ళ ఇంట్లో సమస్య అయినా, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే గుర్తొస్తారు. వాళ్ళ ఆనందంలో, వాళ్ళ సెలబ్రేషన్స్ లో పవన్ కళ్యాణ్ గారు ఉంటారో లేదో తెలియదు, కానీ వాళ్ళ కష్టంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే గుర్తొస్తున్నారు. రీసెంట్ గా పిఠాపురానికి సంబంధించి ఇద్దరు పిల్లలు పవన్ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేస్తూ ఒక వీడియో చేసి నిన్న 10కో 11కో రిలీజ్ చేశారంట. రిలీజ్ చేసినటువంటి 2 గంటల్లోనే ఆ సమస్యకి శాశ్వత పరిష్కారంగా 5,000 రూపాయలు ప్రతి నెల ఇద్దరు పిల్లలకి 10,000 రూపాయలు ఇస్తాను అని చెప్పి, ఆయన జీతం ఏదైతే ఇప్పటికే పిఠాపురం చాలా మంది అక్కడ ఉండేటువంటి అలా అనాథగా ఉండేటువంటి పిల్లలందరికీ కూడా ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. 42 మందికి, ఇప్పుడు ఇద్దరితో కలిపి 44 మంది అనుకుంటా. అయితే ఆ జాబితాలో వీళ్ళని కూడా ప్రతి నెల యాడ్ చేసి వాళ్ళకి 10,000 ఇవ్వటం. అలాగే ఇల్లు కూడా లేదని చెప్పారు. ఆ ఇల్లు కూడా పవన్ కళ్యాణ్ గారే కట్టించి ఇవ్వాలి అని చెప్పి కలెక్టర్ని ఆదేశించి అక్కడికి పంపించారు ఆయన ప్రతినిధిగా. ఆ తర్వాత అక్కడతో కూడా వదిలేలా, వాళ్ళు ఏం చదువుకుంటారో ఆ చదువుకోవటానికి పూర్తి స్థాయి బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకుని, వాళ్ళ కాలేజీలో అయితే కాలేజీ, స్కూల్ అయితే స్కూల్, పిల్లలు బాబు కావచ్చు పాప కావచ్చు ఇద్దరిని కూడా జాయిన్ చేయమని చెప్పి, వాళ్ళు ఏం చదువుకుంటే అది చదివించమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇంకా వాళ్ళ లైఫ్ లాంగ్ చూసుకోవటానికి ఆయన శాశ్వత పరిష్కారాన్ని చూపించారు. ఈవెన్ మొన్న ఒక చిన్న పిల్లలు ఇద్దరు, సార్ డిప్యూటీ సీఎం సార్, మా స్కూల్కి వెళ్ళడానికి బురదలో వెళ్తున్నాం సార్, మాకు ఇది రోడ్ వేయించండి సార్ అంటే ఆ సమస్యకి శాశ్వత పరిష్కారం చూశారు. ఇంకొక వీడియో చూశాను, సార్ మీ స్కూల్కి వెళ్ళడానికి అరకులకు సంబంధించినటువంటి లాంబ్రీ కూడానే ఏదో, అక్కడ కూడా వాళ్ళు కూడా బయటకు వచ్చి, సార్ ఇలా మా పిల్లలు ఇబ్బంది పడుతున్నారని ఒక వీడియో తీసి పెడితే దానికి కూడా ఈ రోజు రేపో సమస్యకి పరిష్కారం చూపించేటువంటి విధానం చాలా ఉన్నాయి. ఒక అంధ మహిళా క్రికెటర్ ఇచ్చినటువంటి ఆ రోడ్డు కావచ్చు, ఒక కానిస్టేబుల్కి ఇచ్చినటువంటి రోడ్లు, శాంక్షన్ చేయించినటువంటి రోడ్లు కావచ్చు, ఎన్నో ఒక పెద్దావిడికి సహాయం చేసినటువంటి పరిస్థితి కావచ్చు, ఏదైనా సరే పర్సనల్గా అయినా ఇంకొకటైనా సరే, ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి కంటికి కనపడినా, ఆయన చెవికి వినపడినా చాలరా బాబు, మన కష్టం తీరిపోతుంది, మన ఊరి కష్టం తీరుతుంది, నా కష్టం తీరుతుంది అనేటువంటి ధైర్యాన్ని, నమ్మకాన్ని పవన్ కళ్యాణ్ గారు రోజు రోజుకి ఎక్కువ చేసుకుంటున్నారని చెప్పాలి. అలాంటి వ్యక్తి గురించి మనం ఎంత చెప్పినా తక్కువే అనుకుంటా. ఆంధ్రప్రదేశ్ నిజంగా ఇంకా పిఠాపురం గురించి అయితే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పిఠాపురం పాలిట ఆయన ఒక దేవుడు అయిపోయాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజల పాటే కష్టాల్లో ఉన్నటువంటి ఏ ఊరికైనా, ఏ నియోజకవర్గానికైనా, ఏ మనిషికైనా సరే ఆయనే ఒక దేవుళ్ళ కనిపిస్తున్నారు. పిఠాపురం గురించి అయితే చెప్పాల్సిన అవసరం. ఏ నాయకుడు, ఏ ఎమ్మెల్యే చేయలేనటువంటి కార్యక్రమాలను పవన్ కళ్యాణ్ గారే తీరుస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించి 350 కోట్లు ఏ నియోజకవర్గానికి వాళ్ళ 5 సంవత్సరాల వాళ్ళ రాజకీయ జీవితంలో, 5 సంవత్సరాల వాళ్ళ పదవి ఉన్నటువంటి కాలంలో ఏ ఒక్కరూ కూడా 350 కోట్లు ఆ నియోజకవర్గానికి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేదు. కానీ ఒక్క సమస్యకి పవన్ కళ్యాణ్ గారు 350 కోట్లు పెట్టి ఆ ఒక్క సమస్యని పిఠాపురంలోనే లేవనెత్తితే, అక్కడ ఖర్చు పెట్టడమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి 1000 కిలోమీటర్ల ఆ తీర ప్రాంతానికి మొత్తానికి కూడా పరిష్కారం చూపించాలి అని పవన్ కళ్యాణ్ గారు ముందడుగు వేశారు. ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి అనుకోండి, ఒకటన్నా రెండన్నా. అడవి తల్లికి సంబంధించినటువంటి వాళ్ళ గిరిజనుల పాలిట అయితే నిజంగా అక్కడ గెలిచిన వాళ్ళు ఎవరో ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులా, నాకు ఓటేశారా అని కూడా పవన్ కళ్యాణ్ గారు చూడట్లా, వాళ్ళు మనుషులా కాదా అనేది మాత్రమే చూస్తున్నారు. అక్కడ గెలిచినటువంటిది వేరే పార్టీ అయినా, వేరే ఎమ్మెల్యే అయినా, వేరే ఎంపీ అయినా కూడా పవన్ కళ్యాణ్ గారినే అడుగుతున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి నమ్మకం ఎంత గొప్పదో ఆలోచించు. అదే పని మీలో ఒకటిగా ఉంటూ మీ కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిని ఎమ్మెల్యేగా పంపిస్తే, ఎంపీగా పంపిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో మాత్రం వాళ్ళు బయటకు వచ్చి, కొంతమంది ఉరితాడు పట్టుకుని, కొంతమంది ఇంకొంతమంది మా ఊరికి రోడ్డు అయిందని చెప్పి, కొంతమంది కొన్ని రకాలుగా నిరసనలు తెలియజేయటమో, కొంతమంది ఆయన దృష్టికి వెళ్ళటం కోసం రిక్వెస్ట్ చేయటమో చేస్తుంటే, ఆ సమస్యకి పరిష్కారం మాత్రం పవన్ కళ్యాణ్ గారే చూపిస్తున్నారు. సమస్య ఏదైనా ఆంధ్రప్రదేశ్లో దానికి పరిష్కారం మాత్రం పవన్ కళ్యాణ్ గారే. సహాయం అంటే ఆయన ముందుండేటువంటి వ్యక్తి. అంతకుముందు కౌలు రైతుల్ని ఎలా ఆదుకున్నారో మనకు తెలుసు. అంతకుముందు ఎంతో మంది ఎన్నో సేవా కార్యక్రమాలు, కొన్ని 100 కోట్ల రూపాయలు సహాయం చేసినటువంటి వ్యక్తి అధికారంలో లేనప్పుడే. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా వాటి గురించి మనం చెప్పుకుంటా పోతే కొన్ని వందల వేల అయిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ కష్టాల పాలిట పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దేవుడై కూర్చున్నారు.